हाई फ्रेंड्स वेलकम बैक टू फ्रेंडली तेलुगु चैनल। ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫేస్ వాష్ కి క్లెన్జర్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది నేను మీతో షేర్ చేస్తానండి। సో వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి। చాలా మందికి ఫేస్ వాష్ మంచిదా క్లెన్జర్ మంచిదా అనే డౌట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి। సో ఈ రోజు వీడియోలో ఫేస్ వాష్ కి క్లెన్జర్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది నేను మీతో షేర్ చేస్తాను। అంతేకాకుండా సో ఫేస్ వాష్ ఎప్పుడు యూజ్ చేయాలి, క్లెన్జర్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను। అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుందండి, ఎండింగ్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా అంతా అర్థమవుతుంది। సో ఇప్పుడైతే ఫేస్ వాష్ కి క్లెన్జర్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం। మెయిన్గా మనకి ఫేస్ వాష్ వచ్చేసి స్కిన్ మీద ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా తీసేస్తుందండి। సో డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ అనేది చేస్తుంది అనమాట। బట్ క్లెన్జర్ వచ్చేసేటప్పటికి స్కిన్ మీద ఉన్నటువంటి మేకప్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట, స్కిన్ని చాలా బ్రైట్గా ఉంచుతుంది, గ్లోగా చేస్తుంది అనమాట। థింగ్ వచ్చేసి ఫేస్ వాష్లో ఏంటంటే నురగ అనేది ఎక్కువగా ఉంటుందండి క్లెన్జర్తో పోల్చుకుంటే। క్లెన్జర్లో ఎక్కువ శాతం నురగ అనేది ఉండదన్నమాట। సో అదొక సెకండ్ డిఫరెన్స్। ఫేస్ వాష్ అనేది మైల్డ్గా ఉంటుందండి, కొన్ని మంచి ఫేస్ వాష్లను ఎంచుకున్నట్లయితే కనుక స్కిన్ని చాలా బాగా మెయింటైన్ అనేది చేసుకోవచ్చు అనమాట। సో క్లెన్జర్లో ఏంటంటే కనుక కొన్ని స్పెషల్ ఏజెంట్స్ అనేవి ఉండటం వల్ల స్కిన్ని అది యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది, గ్లోగా అవుతుంది। అండ్ అంతేకాకుండా స్కిన్ మీద ఉన్నటువంటి మేకప్ అంతా కూడా రిమూవ్ చేస్తుందండి। సో మీకు చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నట్లయితే క్లెన్జర్ని యూజ్ చేసి మీరు ఫేస్ అనేది క్లీన్ చేసుకున్నట్లయితే చాలా ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుంది అనమాట। కొన్ని క్లెన్జర్స్ అనేవి మంచి క్లెన్జర్స్ అనేవి ఉంటాయండి, లైక్ పీచ్ తో ఉన్నటువంటి క్లెన్జర్స్ కనుక మీరు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట। సో ఆ విధంగా ఉంటుంది క్లెన్జర్ అనేది। ఇంకొక మెయిన్ డిఫరెన్సెస్ వచ్చేసి ఫేస్ వాష్ కనుక యూజ్ చేసినట్లయితే మనకి డస్ట్ని అంతా కూడా క్లియర్ చేస్తుంది అంతేనండి, కానీ ఫేస్ మీద హైడ్రేటింగ్గా ఉంచదు, అంతేకాకుండా మాయిశ్చరైజర్గా కూడా ఉంచదు అనమాట, జస్ట్ నార్మల్గా వర్క్ అనేది చేస్తుంది। బట్ క్లెన్జర్లో వచ్చేసేటప్పటికి క్లెన్జర్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, అదేవిధంగా మాయిశ్చరైజర్గా కూడా ఉంచుతుంది అనమాట। సో దానివల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది, గ్లోగా అవుతుంది, ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట। మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి క్లెన్జర్లో స్కిన్ యొక్క పీహెచ్ని మెయింటైన్ చేస్తుందండి, అంటే పీహెచ్ లెవెల్ అనేది దెబ్బ తినకుండా చూస్తుంది అనమాట। సో చాలా మంది స్కిన్ కేర్ అనేది మనం పాటిస్తూ ఉన్నప్పుడు క్లెన్జర్ని ఎక్కువగా ప్రిఫర్ అనేది చేస్తూ ఉంటారండి। సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసేటప్పటికి ఫేస్ వాష్ అనేది మనం డైలీ 2 టైమ్స్ యూజ్ చేయొచ్చు, అది కూడా మార్నింగ్ టైంలో యూజ్ చేయాల్సి ఉంటుందండి। ఎందుకంటే మార్నింగ్ మనకి ఏంటంటే డస్ట్ పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా పడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని జస్ట్ నార్మల్గా పైన మాత్రమే రిమూవ్ అనేది చేస్తుంది। బట్ క్లెన్జర్ వచ్చేసేటప్పటికి మనం నైట్ టైం అప్లై చేసుకుని రిమూవ్ అనేది అంటే క్లీన్ అనేది చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్నటువంటి మేకప్ అంతా కూడా, ఒకవేళ మీరు మేకప్ వేసుకున్నారు అనుకుంటే మేకప్ అంతా కూడా రిమూవ్ అవుతుంది। అండ్ మీకు పొల్యూషన్ ఏదైనా ఉండి మీకు డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే డీప్ క్లీనింగ్ అనేది చేస్తుంది అనమాట। సో చాలా బాగుంటుందండి, అండ్ మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది, స్కిన్ని చాలా హెల్దీగా ఉంచుతుంది। ఫేస్ వాష్ అనేది మెయిన్గా మనకి ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి। అండ్ క్లెన్జర్స్ వచ్చేసేటప్పటికి డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి క్లెన్జర్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట। సో మనకి మంచి క్లెన్జర్ కనుక మనం ఎంచుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు। సో ఫేస్ వాష్ల్లో కూడా ఈ మధ్య మనకి చాలా మంచి ఫేస్ వాష్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయి। సో అవి కూడా యూజ్ చేసినట్లయితే కూడా అది కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి। కొన్ని క్లెన్జర్స్ ఏంటంటే డైలీ కూడా మనం యూజ్ చేసుకునే తగినవిగా ఉంటాయి అనమాట। సో అవి మనం మంచివి ఎంచుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది। సో మీరు స్కిన్ కేర్ కనుక పాటించాలి అనుకుంటే క్లెన్జర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట। కొన్ని ఫేస్ వాష్లు కూడా చాలా బాగుంటాయి, సో మీరు మంచిది ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట। ఈ మధ్యన వచ్చేటటువంటి ఫేస్ వాష్ల్లో కొన్ని చాలా మంచి ప్రొడక్ట్స్ అనేవి ఉంటున్నాయి, సో అది కూడా ఫేస్ని చాలా హెల్దీగా ఉంచుతున్నాయి అనమాట। సో తర్వాత వచ్చేసేటప్పటికి క్లెన్జర్స్ని మనం అప్లై చేసుకున్నట్లయితే కనుక ఫేస్ మీద ఉన్నటువంటి డస్ట్ నెక్స్ట్ పొల్యూషన్ అంతా కూడా రిమూవ్ చేయడంతో పాటు మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుందండి। దీంతో పాటు ఏంటంటే స్కిన్ మీద ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది అనమాట, కాబట్టి స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది, బ్రైట్గా ఉంటుంది, సో చాలా బాగుంటుంది అనమాట। ఫేస్ వాష్లు వచ్చేసి సోప్స్ కంటే ఫేస్ వాష్లు బెటర్ అండి, ఫేస్ వాష్ల కంటే క్లెన్జర్ అనేవి బెటర్ అనమాట। సో మీరు యూజ్ చేసుకోగలుగుతాను అంటే కనుక క్లెన్జర్స్ అనేవి చాలా బాగుంటాయి, అలాగే ఫేస్ వాష్లు కూడా చాలా బాగుంటాయి, కానీ మీరు ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది। అదేవిధంగా సోప్స్లో కూడా చాలా మంచి సోప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి। సో అది మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట, మీ స్కిన్కి సెట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది। సో ఏదేమైనా కూడా మనకి క్లెన్జర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి। ఫేస్ వాష్ కూడా బాగానే ఉంటాయి, కానీ అది అన్నీ బాగుంటాయని నేను చెప్పను, కొన్ని మనకి సెట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందన్నమాట।
సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఫేషియల్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే క్లీనప్ చేసినప్పుడు కూడా క్లెన్జింగ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామండి. సో నేను ఆల్రెడీ మంచి క్లెన్జర్ గురించి నేను ఆల్రెడీ రివ్యూ అనేది చేశాను. ఒకవేళ ఎవరైనా చూడలేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అది కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు క్లెన్జింగ్ చేసుకోవటానికి క్లెన్జర్ అనేది అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు పచ్చి పాలతో కూడా క్లెన్జింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా చాలా బాగా రిజల్ట్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు కూడా లేదంటే క్లీనప్ చేయించుకున్నప్పుడైనా క్లెన్జింగ్ అనేది చేస్తూ ఉంటారండి. సో మీది మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో క్లెన్స్ చేయటం వల్ల ఏంటంటే స్కిన్ అనేది చాలా న్యాచురల్గా గ్లో అనేది తీసుకొస్తుంది. అంతేకాకుండా మనం హెల్దీగా కూడా చేసుకోవచ్చు అనమాట స్కిన్ని. సో మీరు స్కిన్ కేర్ కనుక పాటిస్తున్నారు అనుకుంటే కనుక ఖచ్చితంగా క్లెన్జింగ్ అనేది చేసుకోవాలండి. సో మనకి సిటిఎం అంటే మనకు అందరికీ తెలుసు, క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ అనమాట. సో సిటిఎంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అండి. సో సిటిఎం కూడా మనం మంత్లీ 2 times అలా చేసుకున్నట్లయితే స్కిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. నేను త్వరలోని సిటిఎం ఏ విధంగా చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, క్లెన్జింగ్కి అండ్ ఫేస్ వాష్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేది. సో మీరు మంచి చూస్ చేసుకున్నట్లయితే కనుక మీరు స్కిన్ అనేది చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో క్లెన్జర్ అనేది చూస్ చేసుకోండి. అండ్ నేను ఆల్రెడీ క్లెన్జర్ ప్రోడక్ట్ గురించి రివ్యూ అనేది ఇచ్చాను. ఎవరైనా చూడలేదు అనుకుంటే మీరు చెక్ చేసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. సో ఇంకా మన ఛానల్లో ఇలాంటి బ్యూటీ టిప్స్కి సంబంధించినవి ఇంకా చాలానే ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి, అవి కూడా మీకు చాలా వరకు కూడా యూజ్ అవుతాయి. సో రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.